నార్మల్ లెవెల్స్లో ఇది మన బాడీకి చాలా అవసరం, కానీ ఎప్పుడైతే ఇది పెరుగుతుందో హార్మ్ఫుల్ కూడా అయిపోతుంది. ఇది ఏ యాసిడో చెప్పండి? యూరిక్ యాసిడే కదా. మీరు ఎంతైనా చెప్పండి, యూరిక్ యాసిడ్ అస్సలు మంచిది కాదు బాడీకి అని ఎవరు చెప్పారు? అది అపోహ. యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్ లో ఎక్కువగా ఉంటే దీన్ని ఏ కండిషన్ అంటారు? హైపర్ యూరిసీమియా అంటారు. యూరిక్ యాసిడ్ నార్మల్ లెవెల్స్ ఎంత బ్లడ్ లో? మేల్స్లో అయితే 3.5 నుంచి 7.2 మిల్లీగ్రామ్స్ పర్ డిఎల్, అదే ఫీమేల్స్లో అయితే 2.6 నుంచి 6 మిల్లీగ్రామ్స్ పర్ డిఎల్. మెనోపాజ్ అయిన ఆడవాళ్ళలో ఆల్మోస్ట్ ఈక్వల్ టు మేల్స్ లాగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో ఎలా పెరుగుతాయి? మన బాడీలో ఓల్డ్ సెల్స్ డ్యామేజ్ అయినా, ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా, ఫ్రక్టోస్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నా, బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, అలాగే కిడ్నీ ఫిల్టరేషన్ తక్కువగా ఉన్నా యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతాయి. మీరు ఎంతైనా చెప్పండి, యూరిక్ యాసిడ్ అస్సలు మంచిది కాదు బాడీకి అని ఎవరు చెప్పారు? అది అపోహ. యూరిక్ యాసిడ్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అలాగే బాడీ బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇది ఒక అలారం సిగ్నల్ లాగా పనిచేస్తుంది. పనిచేసి బాడీని రిపేర్ చేయడానికి ఇనిషియేట్ చేస్తుంది. ఏంటి యూరిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్ లో పనిచేస్తుందా? అవును, ఇది బాడీలో ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తుంది, ఐరన్ టాక్సిసిటీని తగ్గిస్తుంది, బ్రెయిన్ సెల్స్ని కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి, డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. అంటే ఒక న్యూరో ప్రొటెక్టివ్ యాక్టివిటీ దీనికి ఉంది. యూరిక్ యాసిడ్ మన బాడీకి మంచిదే నార్మల్ రేంజ్లో ఉన్నంత వరకు. అసలు ఈ ఓల్డ్ సెల్స్ నుంచి యూరిక్ యాసిడ్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? మన బాడీలో ప్రతి కణంలో డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఓల్డ్ సెల్స్ అనేవి చనిపోతాయో ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఉండే ప్యూరిన్స్ కాస్త యూరిక్ యాసిడ్గా మెటబలైజ్ అవుతాయి ఆర్ కన్వర్ట్ అవుతాయి. ఏ రోగాల్లో అయితే సెల్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుందో, సెల్స్ అనేవి త్వరగా చనిపోతాయో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఎగ్జాంపుల్ సోరియాసిస్. లివర్ నుంచి ఈ యూరిక్ యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది. కిడ్నీస్ ఆ యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రీట్ చేయాలి. ఎప్పుడైతే కిడ్నీస్ ఎక్స్క్రీట్ చేయట్లేదో లేదా లివర్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోయిందో అప్పుడు మనకి బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. హైపర్ యూరిసీమియా వస్తుంది. ఫ్రక్టోజ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది? ఈ లింక్ ఏంటి అసలు? పళ్ళల్లో ఉండే ఫ్రక్టోజ్ వరకు ఓకే, కానీ ఎప్పుడైతే మనం పళ్ళ రసం, ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటామో దీంట్లో ఫ్రక్టోజ్ హిడెన్ ఫామ్లో ఉంటుందన్నమాట. ఇది మన బాడీలోకి వెళ్ళి లివర్లో మెటబలైజ్ అవుతుంది. ఈ క్రమంలో కొన్ని బయోకెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల బై ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది అనమాట. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ యూరిక్ యాసిడ్ని ఎలా పెంచుతుంది? ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అది యూరిక్ యాసిడ్ రీఅబ్జార్ప్షన్ని పెంచుతుంది. ఆ విధంగా యూరిక్ యాసిడ్ అనేది బాడీలో పెరుగుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, ప్రీ డయాబెటిక్ పీపుల్లో, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో, వీళ్ళందరిలో కూడా యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సీకేడీ ఉన్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే వీళ్ళల్లో కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గుతుంది. కిడ్నీ తక్కువగా ఫిల్టర్ చేస్తుంది కాబట్టి యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లోనే ఉండిపోతుంది అనమాట. యూరిక్ యాసిడ్ బ్లడ్లో పెరిగిన ప్రతి ఒక్కళ్ళకి గౌట్ ఉన్నట్టేనా? అది పెద్ద అపోహ. యూరిక్ యాసిడ్ బ్లడ్లో పెరిగితే దాన్ని హైపర్ యూరిసేమియా మాత్రమే అంటారు. కానీ ఇది ఎప్పుడైతే జాయింట్లో వెళ్ళి ప్రెసిపిటేట్ అయ్యి క్రిస్టల్స్లా మారి జాయింట్ పెయిన్స్, రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్ ఉంటుందో దాన్ని గౌట్ అంటారు. ఏ ఫుడ్స్ తీసుకుంటే, ఏ కాంబినేషన్స్తో తీసుకుంటే యూరిక్ యాసిడ్ అనేది బాడీలో పెరుగుతుంది? ఆల్కహాల్ని ఎప్పుడైతే మీరు మీట్తో కంబైన్ చేస్తారో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఆల్కహాల్లో బీర్ అన్నిటికంటే వర్స్ట్. అలాగే మీట్లో రెడ్ మీట్, మటన్ లాంటివి, బ్రెయిన్, లివర్, కిడ్నీ లాంటివి ఫ్రైస్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మరి సీ ఫుడ్లో రొయ్యలు, పీతలు, కొన్ని రకాల చేపలు, ఫ్రైడ్, ప్యాక్, ప్రాసెస్డ్ ఫుడ్తో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయా? ఈ ఫుడ్స్లో జనరల్గా మైదా కానీ, కార్న్ సిరప్ కానీ ఇలాంటివి ప్రాసెస్డ్ మెటీరియల్స్ ఉంటాయి. దీనివల్ల యూరిక్ యాసిడ్ని పెంచుతాయి. అలాగే ప్యాకేజ్డ్ డ్రింక్స్ కూడా, వాటి వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. వెజిటబుల్స్లో పాలకూర కానీ, మష్రూమ్ కానీ, బఠానీలు కానీ, అన్ని రకాల పప్పుల్లో కూడా ప్యూరిన్స్ ఉంటాయి. మరి అవి కూడా తీసుకోకూడదా? ఈ మధ్య కాలంలో చేసిన రీసెర్చ్లో తేలింది ఏంటంటే వెజిటేబుల్ ప్యూరిన్ అనేది మీట్ ప్యూరిన్ కంటే లెస్ హార్మ్ఫుల్. దీంట్లో యూరిక్ యాసిడ్ని పెంచే గుణం కొంచెం తక్కువే ఉంటుంది. సో కంప్లీట్గా అవాయిడ్ చేయక్కర్లేదు, కానీ మితంగా తీసుకోవాలి. మరి బెస్ట్ ఫుడ్స్ అండ్ ఫుడ్ కాంబినేషన్స్ ఏముంటాయి? కొన్ని రకాల ఫుడ్స్ మీ డైలీ డైట్లో భాగంగా మార్చుకోవడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని మనం తగ్గించవచ్చు. ఒకటి, హైడ్రేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, మంచిగా వాటర్ తీసుకోవాలి. దానివల్ల యూరిన్ డైల్యూట్ అవుతుంది, యూరిక్ యాసిడ్ ఎలిమినేషన్ అనేది సరిగా జరుగుతుంది. దీంతోపాటు కొన్ని రకాల లిక్విడ్స్ తీసుకోవాలి. ఎలాంటివి? కోకోనట్ వాటర్, లెమనేడ్, యాపిల్ సైడర్ వెనిగర్, కుకుంబర్ జ్యూస్, కొరియాండర్ జ్యూస్ ఇలాంటివి. లో ఫ్యాట్ మిల్క్, మజ్జిగ, సోయాతో చేసే టోఫు, బ్లాక్ కాఫీని తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించవచ్చు.
దీని అన్నిటితో పాటు సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఎగ్స్ వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు, దాంట్లో లో ప్యూరిన్ లెవెల్స్ ఉంటాయి. సో నాన్ వెజ్ కంప్లీట్గా ఆపలేని వాళ్ళు ఎగ్స్ని ఆప్ట్ చేసుకుంటూనే యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. అలాగే హోల్ గ్రెయిన్స్ లైక్ ఓట్స్, బ్రౌన్ రైస్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యూరిక్ యాసిడ్ గురించి ఇన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియో గౌట్ మీద కావాలనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి వాటిని వాచ్ చేసేయండి. మీ హెల్త్ కేర్ కపుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.